ప్రేమ ఎంత మధురంలో ఆ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో అందులో మీ క్యారెక్టర్ కూడా అంతే పాపులర్ అయ్యింది. అసలు ఆ సీరియల్లో మీకు అవకాశం ఎలా వచ్చింది? మీరు ఎందుకు చేయాలనుకున్నారు పర్టికులర్ ఆ రోల్? అంటే యాక్చువల్గా నేను ఒక పెద్ద బ్రేక్ తీసుకున్నాను. నా పిల్లలు ఇద్దరు స్టడీస్ కోసం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్రేక్ తీసుకుని నేను పూర్తిగా బెంగళూరు షిఫ్ట్ అయిపోయి అసలు ఇంకా మళ్ళీ వర్క్ చేయడం అనేది ఉండదు అని డిసైడ్ అయిపోయా. ఆ తర్వాత ఏమైందంటే శ్రీరామ్ ఉన్నారు కదా ప్రొడ్యూసర్ అండ్ అందులో హీరో, తనే ప్రొడ్యూసర్ దాన్ని. అవును. తను చూసి మేలో నాకు ఫోన్ చేశాడు, పద్దక ఒక మరాఠీ సీరియల్ చూశాను, చాలా బాగుంది, ఆ క్యారెక్టర్ నువ్వే చెయ్యాలి అన్నాడు. చూద్దాంలే నాన్న, చేద్దాంలే అన్న. అట్లా కాన్స్టెంట్గా హీ వాజ్ విత్ మీ అనమాట. పదక నువ్వు చేస్తా నాన్న అన్న. లేదు నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు నాకు మళ్ళీ నాకు హాత్ ఇవ్వకూడదు అన్నాడు. లేదు నాన్న తప్పకుండా చేస్తాను నీకు అన్న. ఎందుకంటే మా ఇద్దరికి వాడు హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్, నాకు అంత ర్యాపో ఉంది. ఈ లోపల మా పాప పెళ్ళి నవంబర్లో అయితే నవంబర్లో వచ్చినప్పుడు కూడా అడిగాడు, నువ్వు ఎప్పుడు వస్తావు అన్నాడు. రే వాడు పెళ్ళి 22వ తారీఖు, 26వ తారీఖు నీకు వస్తా, అప్పటికి చుట్టాలందరూ వెళ్ళిపోతారు, అది ఓకే నాన్న. సరే అదే మాట మీద ఉండాలన్నాడు. సరే నాన్న అన్న. ఫార్చునేట్గా ఏమైందంటే అది మే నుంచి అట్లా జరుపుకుంటూ జనవరిలో స్టార్ట్ చేసాం షూటింగ్. చాలా గ్యాప్. అంటే ప్రాబబ్లీ హీరోయిన్ కోసం చూస్తున్నారో లేకపోతే ఎందుకంటే అది ఫస్ట్ ఎపిసోడ్లోనే చాపర్ ఉంది, ప్రాబబ్లీ అరేంజ్మెంట్స్ కోసం ఏంటో అంత మొత్తం మీద అది నేను చేయాల్సి ఉంది. నా తమ్ముడు అడిగాడు, వాడి కోసం చెయ్యాలి తప్పకుండా, ఇట్ ఇస్ సంథింగ్ లైక్ హోమ్ ప్రొడక్షన్ నాకు, అందుకని చేశాను. అది చాలా మంచి పేరు వచ్చింది కదా.